మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు, సర్వశుభములు. ఈరోజు మనం ఒక విషయం గురించి చర్చించుకుందాం. సొలొమోను దేవాలయాన్ని నిర్మిస్తున్నప్పుడు అవసరమైన కలపను లెబానోను పర్వతాల నుండి తెప్పించుకోవడానికి హీరాముకు లేఖ రాస్తాడు. హీరాము దావీదు యొక్క మంచి స్నేహితులు. అయితే సొలొమోను హీరాముకు లేఖ రాసి ఆ దేవదారు మ్రాణులను, చందనపు మ్రాణులను, సరళం మ్రాణులను యెరూషలేముకి పంపించడానికి నీ సేవకులను నా సేవకులతో పాటు పంపించి సహాయం చేయమని లేఖ రాసినప్పుడు ఆ లేఖను అందుకున్న హీరాము తిరిగి సొలొమోనుకు సహాయం చేయడానికి నిర్ణయించుకుంటాడు. అందుకు ప్రతిగా సొలొమోను తనకు కావలసిన ఆహార ధాన్యాలను పంపించడానికి ఒప్పందం చేసుకున్నాడు. అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటిదని అంటే, లెబానాను పర్వతాలలో ఉన్న మ్రాణులను ఎక్కడో నుండి యెరూషలేముకి మ్రాణులను తీసుకురావడానికి ఎలా సాధ్యమైంది? ఎక్కడో దేవదారు మ్రాణులను, సరళం మ్రాణులను లెబానాను పర్వతాల నుండి యెరూషలేముకి ఏ విధంగా తీసుకొని వచ్చారు? ఆ తీసుకురావడానికి ఎలాంటి మార్గాలను ఉపయోగించారు అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇజ్రాయేలు చాలా చిన్న దేశము. ఉత్తరాన లెబానాను పర్వతాలు, ఈశాన్య సరిహద్దులో సిరియా, తూర్పు మరియు ఆగ్నేయంలో జోర్దాను, నైరుతి సరిహద్దులో ఈజిప్టు మరియు పశ్చిమాన మధ్యధరా సముద్రం ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశంలోనే ఎత్తైన పర్వతము హెర్మోను పర్వతము. దీని ఎత్తు ఎంత ఉంటుందంటే సుమారుగా 9232 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది ఇజ్రాయెల్ దేశానికి ఉత్తర భాగంలో ఉంటుంది. ఇక దక్షిణ భాగంలో లోతట్టు ప్రాంతం ఏది అని అంటే మృత సముద్రము. ఇది సముద్ర మట్టానికి సుమారుగా 1300 అడుగుల లోతులో ఉంటుంది. అంటే ఉత్తర భాగము ఎత్తుగా ఉంటే దక్షిణ భాగము లోతట్టుగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆలోచన చేద్దాము. ఉత్తర భాగం సైడు లెబానోను పర్వతాలు ఉన్నాయి. దక్షిణ ప్రాంతం సైడు యెరూషలేము ఉంది. అంటే లెబానోను పర్వతాలు ఎత్తైన స్థానంలో ఉన్నాయి, యెరూషలేము వచ్చేసి లోతట్టుగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈ హీరాం రాజు ఏమని ఆలోచన చేస్తాడు అని అంటే, లెబానాను పర్వతాలలో ఉన్న ఈ మ్రాణులను, చందనపు మ్రాణులను, సరళం మ్రాణులను వీటిని కట్ చేయించి దేవదారు మ్రాణులను వాటిని సీదోను ప్రాంతానికి తీసుకొని వస్తారు. ఈ సీదోను ప్రాంతము మధ్యధరా సముద్రానికి దగ్గరలో తీర ప్రాంతం కాబట్టి ఆ హీరాము రాజు ఆ దుంగలను, ఆ కట్ చేసిన కట్టెలను తీసుకొని వచ్చి ఆ సీదోను, తూరు అనే ఈ సముద్ర మార్గము గుండా వాటిని యొప్పేకు పంపిస్తాడు. సాధారణంగా ఈ దేవదారు మ్రాణులకు, చందనపు మ్రాణులకు, సరళం మ్రాణులకు నీటిపై తేలియాడే స్వభావం ఉంటుంది. అందువల్ల సీదోనులో తెప్పలుగా ఆ మ్రాణులను నీటిపైన సముద్రం మార్గము ద్వారా యొప్పేకు తీసుకొని వచ్చారు. అందువల్ల ఆ కలపను తేవడం చాలా సులభతరం అయిపోయింది. యొప్పే దగ్గర సొలొమోను తన సేవకుల నుంచి ఎప్పుడైతే ఈ దుంగలు కర్రలో తెప్పలుగా అక్కడికి యొప్పేకు వచ్చినాయో, ఆ యొప్పేకు వచ్చిన ఈ దుంగలను ఆ యొప్పే మార్గము గుండా తిరిగి వాటిని యెరూషలేముకి తీసుకొని వస్తాడు. ఈ విధంగా ఎక్కడో ఉన్న లెబానాను పర్వతాలలో ఉన్న ఆ కర్రలను, ఆ దుంగలను, సరళం మ్రాణులను ఏం చేస్తాడంటే హీరాము రాజు వాటిని సముద్ర మార్గము గుండా, అంటే ఎత్తుగున్న ప్రాంతంలో నుండి డౌన్లో ఉన్న ప్రాంతానికి వాటిని సముద్ర మార్గము గుండా పంపిస్తాడు. కాబట్టి ఆ దుంగలను తేవడము చాలా ఈజీగా అయిపోయింది. ఇంతటి జ్ఞానము దేవుడు తన యొక్క దేవాలయమును కట్టించుకొనుటకు ఇటు సొలొమోనుకు అటు హీరాము రాజుకు ఇంతటి జ్ఞానమునిచ్చి దేవుడు ఈ విధంగా వారిని వాడుకున్నాడు. కాబట్టి ఎక్కడో ఉన్న లెబానాను పర్వతాలలో ఉన్న మ్రాణులను తీసుకొని రావడానికి ఈజీగా అయింది. ఎందుకనేంటి, ఆ ఇజ్రాయేలు దేశం మొత్తము ఎత్తు పల్లాలతో ఉంటుంది. ఆ ఎత్తు పల్లాల్లో ఉన్న ప్రాంతాల్లో నుండి ఆ లెబానాను పర్వతాలలో ఉన్న ఆ దుంగలను, ఆ మ్రాణులను తీసుకొని రావడం కష్టమైపోతుంది. కాబట్టి దేవుడు అక్కడ హీరాముకు కానీ ఇక్కడ సొలొమోనుకు కానీ చక్కటి జ్ఞానం ఇచ్చి ఆ దుంగలను, ఆ మ్రాణులను సముద్ర మార్గము గుండా తీసుకొని రావడానికి వాళ్ళకు చక్కటి జ్ఞానం ఇచ్చి దేవుడు వాడుకున్నాడు. ఆ విధంగా తీసుకొచ్చిన కలపలను సొలొమోను ఆ దేవాలయంను నిర్మించడానికి వాడుకున్నాడు.